రైట్ దీపిక, ఇప్పుడు బీఆర్ఎస్ నేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అదేంటో చూద్దాం. రైట్ బ్రేకింగ్ అని చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. అసెంబ్లీ ఆవరణంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇక రేపటి నుంచి అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుందంటూ కూడా ఆయన అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచించారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే కాళేశ్వరంలో జరిగిన తప్పును ఒప్పుకున్నట్లని కూడా చెప్పారు. అసెంబ్లీకి రావాల్సిందే, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా అన్నారు. తప్పు జరిగింది కాబట్టే కేసీఆర్ భయపడుతున్నారని కూడా ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి. అందుకే కోర్టుకు కూడా వెళ్లారని అన్నారు. 10 ఏళ్ల గత ప్రభుత్వ పాలనలో కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ డిండి పాలమూరు ప్రాజెక్టులపై ఎందుకు పెట్టలేదంటూ కూడా ఆయన ప్రశ్నించారు. పీసీ ఘోష్ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని, దానికి భయపడే కేసీఆర్ హరీష్ రావు కోర్టుకు పోయారన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే కేసీఆర్ అసెంబ్లీ వచ్చి చెప్పాలన్నారు. కాళేశ్వరంపై 1,00,000 కోట్లు తిన్న వాళ్ళను వదిలేస్తామా అని కూడా అన్నారు. ప్రజల ముందు దోషులుగా నిలబెడతామన్నారు కోమటిరెడ్డి.